Hello everyone, welcome to AMC Skills Academy English Learning. ఇవాల్టి మన ఎపిసోడ్ రాఖీ పండుగ గురించి. ఈ స్పెషల్ ఒకేషన్ గురించి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పుకోవాలో నేర్చుకుందాం. We will talk about the occasion of Raksha Bandhan, where the relationship of siblings is celebrated. Siblings అంటే తోబుట్టువులు, బ్రదర్స్, సిస్టర్స్, ఎవ్రీబడి. రిలేషన్షిప్ ఆఫ్ సిబ్లింగ్స్, తోబుట్టువుల మధ్యలో ఉన్న సంబంధం. So let's start our English learning with Rakhi. Raksha Bandhan is celebrated on the full moon day in the month of Shravan. Shravana masanloni Paurnami. Month of Shravan ante Shravana masam. Full moon day Paurnami. Celebrated Veduka jarupukovatam. Celebrations antam kada. Raksha Bandhan is celebrated on the full moon day in the month of Shravan. శ్రావణ మాసపు పౌర్ణమి రోజు రాఖీ అనబడే ఈ పండుగ వేడుకగా జరుపుకుంటాం. ఆన్ దిస్ ఆస్పిషియస్ ఒకేషన్ a sister ties a sacred thread called a rakhi around her brother's wrist. On this auspicious occasion, auspicious పవిత్రమైన లేదా శుభప్రదమైన, అకేషన్ అంటే సందర్భం. ఏంటి అకేషన్ అంటారు కదా, సందర్భం ఏంటి అన్నట్టు. On this auspicious occasion, a sister ties a sacred thread. Sacred పవిత్రమైన, పవిత్రము చేయబడిన, wrist మణికట్టు, wrist watch అంటాం కదా, అది మణికట్టు. On this auspicious occasion, a sister ties a sacred thread called a rakhi around her brother's wrist. మీకు సెంటెన్స్ ఫార్మేషన్ ఫుల్గా రాకపోయినా పర్వాలేదు, జస్ట్ ఈ వర్డ్స్ ఎలా వాడారో గమనించండి. He gives her a gift and she offers him sweets. రెండు సెంటెన్స్లు ఇవి, రెండు కలిపి అండ్తో జోడించారు. He gives her a gift. ఒక అన్నయ్య చెల్లికి గిఫ్ట్ ఇస్తాడు. And she offers him sweets. ఆ అమ్మాయి స్వీట్స్ ఇస్తుంది. రెండు వేర్వేరు సెంటెన్స్లు. He gives her a gift and she offers him sweets. It is the day when brothers make a promise to their sister to protect them from all troubles. It is the day when brothers make a promise to their sister, వాళ్ళ చెల్లెలకి ప్రామిస్ చేస్తారు, బ్రదర్స్ ప్రామిస్ చేస్తారు, టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఆల్ ట్రబుల్స్, అన్ని కష్టాల నుంచి కాపాడుతాను అని ప్రామిస్ చేస్తారు, ఒట్టు పెడతారు. ఇన్ ఇండియా we celebrate various festivals like Deepavali, Dasara, Vinayaka Chaviti and many more festivals with joy. In India, భారతదేశంలో we celebrate, వేడుక చేసుకుంటాం, various festivals, పండుగ, రైట్, ఫెస్టివల్ ఇస్ పండుగ, సింపుల్. ఇన్ ఇండియా we celebrate various festivals. వేరియస్ అంటే రకరకాల ఫెస్టివల్స్, రకరకాల పండుగలు చేసుకుంటాము. ఎలాంటివి? లైక్ అన్నాం కదా, ఎలాంటివి అంటే దీపావళి, దసరా, వినాయక చవితి అండ్ మెనీ మోర్, ఇవి కాక మరిన్ని. ఫెస్టివల్స్ విత్ జాయ్, ఆనందంగా జరుపుకుంటాము. ఇన్ ఇండియా we celebrate various festivals like Deepavali, Dashara, Vinayaka Chaviti and many more festivals with joy. These festivals provide us with a platform to gather and get together as a family. Gather అంటే ఒక దగ్గర చేరుకోవటం, ఒక చోట చేరటం. ప్లాట్ఫామ్ వేదిక. ప్రొవైడ్ అస్ ఇస్తాయి లేదా పరిచయం చేస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ చదవండి. దీస్ ఫెస్టివల్స్ ప్రొవైడ్ అస్ విత్ అ ప్లాట్ఫామ్. ఇక్కడ వరకు చదవండి. దీస్ ఫెస్టివల్స్ ప్రొవైడ్ అస్ విత్ అ ప్లాట్ఫామ్. ఈ వేడుకలు, ఈ పండుగలు ఒక ప్లాట్ఫామ్ని ఇస్తాయి. ప్రొవైడ్స్ అస్ విత్ అ ప్లాట్ఫామ్, ఒక వేదికని ఇస్తాయి. ఎందుకు? టు గ్యాదర్ అండ్ గెట్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ. గ్యాదర్ ఒక దగ్గర చేరుకోవటం, గెట్ టుగెదర్ మళ్ళీ ఒక దగ్గర చేరుకోవటం, యాజ్ అ ఫ్యామిలీ ఒక కుటుంబంగా. దీస్ ఫెస్టివల్స్ ప్రొవైడ్ అస్ విత్ అ ప్లాట్ఫామ్ టు గ్యాదర్ అండ్ గెట్ టుగెదర్ యాజ్ ఫ్యామిలీ. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ come together and share joy and happiness with each other. Extended family, చుట్టాలు, దగ్గర బంధువులు, రైట్. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మామయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్, రైట్. ఇమీడియట్ ఫ్యామిలీ అంటే మన పేరెంట్స్, మన అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు.
వీళ్ళు ఇమీడియట్ ఫ్యామిలీ అంటారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఒక్క అడుగు దూరం, రైట్? ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చుట్టాలు లేక దగ్గర బంధువులు. Extended family members come together and share joy and happiness with each other. Among all these festivals, Raksha Bandhan is one of the festivals which stands for the bond between siblings. చెప్పుకున్నాం కదా, సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. అమాంగ్ ఆల్ దీస్ ఫెస్టివల్స్, ఇందాక చెప్పుకున్నాం కదా ఇవే కాక బోల్డ్ అన్ని ఫెస్టివల్స్ జరుపుకుంటాము అని. అమాంగ్ ఆల్ దీస్ ఫెస్టివల్స్, రక్షాబంధన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫెస్టివల్స్ విచ్ స్టాండ్స్ ఫర్ బాండ్ బిట్వీన్ సిబ్లింగ్స్. రాఖీ అనేది ఒకానొక పండుగ. పండుగలు మరిన్ని ఉండొచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యమైన పండుగ, తోబుట్టువుల మధ్యలో ఉన్న బాండింగ్ని పెంచే పండుగ, సెలబ్రేట్ చేసుకునే పండుగ రాఖీ పండుగ. Among all these festivals, Raksha Bandhan is one of the festivals which stands for the bond between siblings. This is more of a cultural festival and can be celebrated between different religions also. Right? ఇది ఒక మతానికి సంబంధించో ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదు. దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ కల్చరల్ ఫెస్టివల్, రైట్? మన ట్రెడిషన్, మన కల్చర్కి సంబంధించిన, ఒక అన్న ఒక చెల్లి ఆ బంధుత్వానికి సంబంధించిన, ఒక తమ్ముడు ఒక అక్క ఆ బంధుత్వానికి ఆ బంధానికి సంబంధించిన ఫెస్టివల్ ఇది. దీనికి మతంతో సంబంధం లేదు. మనం చాలాసార్లు టీవీలో చూస్తూనే ఉంటాం, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ జరుపుకోదగ్గ పండుగ ఈ రాఖీ పండుగ. అందుకే దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ కల్చరల్ ఫెస్టివల్ అండ్ క్యాన్ బి సెలబ్రేటెడ్ బిట్వీన్ డిఫరెంట్ రిలీజన్స్ ఆల్సో. వేరు వేరు మతాల మధ్య కూడా దిస్ కెన్ బి సెలబ్రేటెడ్ బిట్వీన్ డిఫరెంట్ రిలీజన్స్ ఆల్సో. The word Raksha Bandhan itself describes the importance and meaning of this festival. The word Raksha Bandhan itself, ఆ వర్డ్, ఆ రక్షాబంధన్ అనే పదం ఏదైతే ఉందో అదే డిస్క్రైబ్ చేస్తుంది. డిస్క్రైబ్ అంటే విశదీకరించడం, రైట్? ఇంపార్టెన్స్ అండ్ మీనింగ్, దాని యొక్క అర్థం చెప్పేది ఆ పదమే. The word Raksha means protection and Bandhan stands for tie or knot. The word Raksha means protection. ఇది చాలా ఈజీ, రైట్? రక్ష అంటే కాపాడటం. బంధన్ స్టాండ్స్ ఫర్ అనే పదం కూడా మీన్స్ అనే మీనింగే తీసుకొస్తుంది. ఒకసారి సెంటెన్స్ చూడండి. ద వర్డ్ రక్ష మీన్స్ ప్రొటెక్షన్ అండ్ బంధన్ మీన్స్ టై ఆర్ నాట్ అని కూడా అనొచ్చు, కానీ మనం స్టాండ్స్ ఫర్ అనేది వాడాం. మీన్స్ అనే పదానికి, స్టాండ్స్ ఫర్ అనే పదానికి ఒకే అర్థం ఉంది. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఒకే అర్థం ఉంది. ద వర్డ్ రక్ష మీన్స్ ప్రొటెక్షన్ అండ్ బంధన్ స్టాండ్స్ ఫర్ టై ఆర్ నాట్. టై ఆర్ నాట్ అంటే ముడి. అండ్ దిస్ బంధన్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఫర్ బ్లడ్ రిలేషన్షిప్ ఓన్లీ. ఈ రాఖీ అనేది ఓన్లీ బ్లడ్ రిలేషన్షిప్ మధ్యనే కాదు. బ్లడ్ రిలేషన్షిప్ అంటే రక్త సంబంధికుల మధ్యనే కాదు, అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు అనుకునే రిలేషన్షిప్స్ ఏవున్నా సరే ఈ రాఖీ పండుగ జరుపుకోవచ్చు. సెంటెన్స్ మరోసారి చూడండి. ద వర్డ్ రక్ష మీన్స్ ప్రొటెక్షన్ అండ్ బంధన్ స్టాండ్స్ ఫర్ టై ఆర్ నాట్. అండ్ దిస్ బంధన్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఫర్ blood relationship only. Raksha Bandhan is celebrated amongst cousins, sisters, sister-in-law and other such relations. Sister-in-law అంటే వదిన కానీ మరదలు కానీ, sister-in-law. ఇలా ఎవరినైనా సరే మనం సోదర భావంతో, సోదరి భావంతో చూసే ఏ రిలేషన్షిప్ అయినా సరే ఈ రాఖీ పండుగ జరుపుకోవచ్చు. In India, women from various schools, colleges, NGOs send Rakhi to the soldiers of the country who defend our nation from enemy attacks. సో ఇదొక పెద్ద సెంటెన్స్, మనం దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం, రైట్? ఇన్ ఇండియా, భారతదేశంలో, విమెన్ ఫ్రమ్ వేరియస్ స్కూల్స్, కాలేజెస్, ఎన్జిఓస్, స్కూల్స్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ, ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, చారిటీస్ కానీ లేదా ఆర్గనైజేషన్స్ నుంచి కానీ స్త్రీలు రాఖీ పంపిస్తారు. సెండ్ రాఖీ టు ద సోల్జర్స్ ఆఫ్ ద కంట్రీ. ఎవరికి పంపిస్తున్నారు? మన ఆర్మీ వాళ్ళకి, మన జవాన్లకి. ఇన్ ఇండియా, విమెన్ ఫ్రమ్ వేరియస్ స్కూల్స్, కాలేజెస్, ఎన్జిఓస్ సెండ్ రాఖీ టు ద సోల్జర్స్ ఆఫ్ ద కంట్రీ హూ డిఫెండ్ అవర్ నేషన్ ఫ్రమ్ ఎనిమీ అటాక్స్. ఎందుకు పంపిస్తున్నారు? సోల్జర్స్ ఆఫ్ ద కంట్రీ మన దేశాన్ని శత్రువుల నుంచి, శత్రువులు చేసే దాడుల నుంచి కాపాడుతున్నారు.
డిఫెండ్ అవర్ నేషన్, దేశాన్ని కాపాడటం. ఎనిమీ అటాక్స్, శత్రువుల దాడులు. రక్షాబంధన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టైయింగ్ అ థ్రెడ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ప్రొటెక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. రక్షాబంధన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టైయింగ్ అ థ్రెడ్. నాట్ జస్ట్ అబౌట్ అంటే తాడు కట్టేసి వదిలేయటమే కాదు అనే పద్ధతిలో ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టైయింగ్ అ థ్రెడ్ అంటే జస్ట్ థ్రెడ్ కట్టేసి వదిలేయటం కాదు. ఇట్ ఈస్ అబౌట్ ప్రొటెక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఎవ్రీ ఆస్పెక్ట్, అన్ని విషయాలు. ఆస్పెక్ట్ అంటే విషయం, రైట్? ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఏ విషయంలోనైనా కాపాడుతాను అని చెప్పటం, రైట్? రక్షాబంధన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టైయింగ్ అ థ్రెడ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ప్రొటెక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. గ్రేట్. ఈ స్పీచ్లో, ఈ ఎస్సేలో మనం కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం. ఆ వర్డ్స్ మరొకసారి చూద్దాం. వేడుక, సెలబ్రేషన్. పండుగ, ఫెస్టివల్. సందర్భం, ఒకేషన్. కల్చరల్, సంప్రదాయకమైన, సంప్రదాయబద్ధమైన. అనుకున్నాం కదా, ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్. రాఖీ అనేది ఒక కల్చరల్ ఫెస్టివల్. ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. కల్చరల్ ఫెస్టివల్ అంటే మన సాంప్రదాయానికి సంబంధించిన ఫెస్టివల్. ఆస్పీషియస్, శుభప్రదమైన. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. అదండి, దట్ ఈస్ అవర్ లెసన్ టుడే. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాబోతున్న పండుగకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. వెళ్లే ముందు యథావిధిగా మనం ఒక చిన్న హోంవర్క్ చేయాలండి. ప్రతి వీడియోకి ఒక చిన్న హోంవర్క్ ఉంటుంది. తప్పనిసరిగా ఆ హోంవర్క్ చేసి వెళ్ళండి ప్లీజ్. సింపుల్గా 2-3 వాక్యాల్లో, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ 2-3 వాక్యాల్లో హౌ విల్ యూ సెలబ్రేట్ రాఖీ ఆర్ హౌ డిడ్ యూ సెలబ్రేట్ రాఖీ. సో రాఖీ పండుగకు ముందే ఈ వీడియో కనుక మీరు చూస్తే హౌ విల్ యూ సెలబ్రేట్ రాఖీ ఫ్యూచర్ టెన్స్లో రాయండి. లేదా రాఖీ తర్వాత మీరు ఈ ఎపిసోడ్ చూస్తే హౌ డిడ్ యూ సెలబ్రేట్ రాఖీ పాస్ట్ టెన్స్లో, జరిగిపోయింది కదా, పాస్ట్ టెన్స్లో రాయండి. ట్రై చేస్తానంటే 2 టెన్స్లోనూ 2 వేరు పారాగ్రాఫ్స్ రాయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ డూ దాట్. ఓకే. హౌ విల్ యూ సెలబ్రేట్ రాఖీ ఫ్యూచర్లో, వచ్చే వారం కానీ వచ్చే నెల కానీ రాఖీ పండుగ వస్తే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు రాయండి. సెకండ్ పారాగ్రాఫ్లో కుదిరితే హౌ డిడ్ యూ సెలబ్రేట్ రాఖీ, జరిగిపోయిన వారంలో కానీ జరిగిపోయిన నెలలో కానీ కొన్ని నెలల క్రితం కానీ రాఖీ జరిగిపోయి ఉండుంటే ఎలా జరుపుకున్నారు, హౌ డిడ్ యూ సెలబ్రేట్ రాఖీ పాస్ట్ టెన్స్లో ఒక చిన్న పారాగ్రాఫ్ రాయండి. ఆ పారాగ్రాఫ్లో 2-3 వాక్యాలున్నా చాలు. అటెంప్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకి అటెంప్ట్ అనేది చేయటం ఇంపార్టెంట్. ఓకే. అదండి ఇవాల్టి మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. Thank you for watching. I will see you in another video.